ఈ సమావేశాలు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రజల తీర్పు తర్వాత ప్రజాప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే దిశలో ప్రజాస్వామ్యమైనటువంటి దేవస్థానంలా అత్యంత పవిత్రమైన దేవస్థానంలా ఉండేటువంటి ఈ సమావేశాల చర్చలు 14 తారీఖు నుంచి మొదలుగా వస్తాయి. నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, వీటి కోసమే తెలంగాణ సమాజం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం. కానీ ఈ నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వల్ల ప్రజలకి అందుబాటులో రాకపోవటం, ఉన్న స్వేచ్ఛను కూడా కోల్పోవటం, వనరులన్నీ కూడా వినియోగం కావటం, పాలనంతా కూడా అస్తవ్యస్తం కావటం, సంపద అంతా దోపిడీకి గురి కావటం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావటం గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో విచ్ఛిన్నం. సంస్థలు, వ్యవస్థలు విచ్ఛిన్నం గత 10 ఏళ్ళుగా రాష్ట్రంలో. భారత రాజ్యాంగం ద్వారా తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి సమాజ నిర్మాణం పూర్తిగా ఈ 10 ఏళ్లలో నిర్వీర్యమైపోయి 70 ఏళ్ల వెనక్కున్నటువంటి ఆర్థిక అసమానతతో కూడినటువంటి 70-80 ఏళ్ల వెనక్కున్నటువంటి ఆర్థిక అసమానతలతో కూడినటువంటి పీడల వ్యవస్థని 10 ఏళ్లలో నిర్మాణం జరిగింది. ఈ వ్యవస్థల్ని, సంస్థల్ని తిరిగి గాడిలో పెట్టడం, ప్రజాస్వామ్యయుతంగా పాలన అందించడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, ప్రతి అంగం, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, గ్రామ స్థాయి వరకు, డివిజన్ స్థాయి వరకు ఉన్న అధికారులు కూడా, ప్రతి కార్యాలయం కూడా ప్రజల కోసమే పనిచేసేటట్టుగా, ప్రతి పౌరుడు కూడా ఈ కార్యాలయం, ఈ వ్యవస్థ నా కోసమే పెట్టారనేటువంటి నమ్మకం ఆ పౌరుడు కలిగేటట్టుగా పాలన అందించడమే మా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. వ్యవస్థలు, సంస్థలు అన్నీ కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. సంస్థల్ని, వ్యవస్థల్ని పెట్టింది ప్రజల కోసమే, కానీ పెట్టింది కేవలం ప్రజల కోసం. ప్రజలు వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ప్రజల కోసం. వ్యవస్థలు, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది. పాలనకు సంబంధించినటువంటి ప్రతి పాలనలో ఉన్నటువంటి, పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని తద్వారా పౌరులకు సేవలు అందించేటట్టుగా ముందుకు నడవాలి. ఈ 10 ఏళ్ళలో జరిగినటువంటి డైరెక్షన్లెస్ పాలన కానీ, లేకపోతే ఒక కుట్రపూరితమైనటువంటి పాలన చరమైన పాలన, రాష్ట్ర వ్యాప్తంగా
ప్రభుత్వ పరంగా ప్రజా దర్బార్లు స్పష్టంగా జరుగుతాయి. ప్రజాభవన్ నుంచి మొదలు పెడితే ప్రతి కార్యాలయం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్తో సహా ప్రజా దర్బార్లు స్పష్టంగా జరుగుతాయి. ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి వినతులు కూడా సమాధానాలు స్పష్టంగా ప్రజలకు వచ్చేటట్టుగా, జవాబుదారితనంగా ఉండేటట్టుగా కొద్దిమంది అధికారులు వాటి కోసమే నియమిస్తాం. ఏదో ప్రజా దర్బార్ గతంలో ఇంకా ప్రజా దర్బార్ ప్రతి మండే ఉంటుంది జిల్లా కార్యాలయాల్లో, అందరి కార్యాలయంలో కాగితం ఇస్తారు, వాడు పెట్టేస్తారు, తీసుకుంటారు, తీసుకునేటప్పుడు ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. ఆ తీసుకున్న కాగితాలు ఏవైనా ఎవరు తెలియదు, పరిష్కారం అయిందే కాలేదో తెలియదు, కాకపోతే ఎందుకు కాలేదని సమాధానం తెలియదు, అయితే ఇదిగో ఇది అయింది అని చెప్పేటువంటి వ్యవస్థ లేదు. కేవలం తీసుకోవడానికి పరిమితమయ్యారు తప్ప సాధ్యమైన దాన్ని అమలు చేయడం కోసం ఎక్కడా భేషజాలు లేవు, ఎక్కడ ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద వేరే భావం కూడా. నియోజకవర్గం అందరికీ పనిచేయాల్సిన బాధ్యత శాసనసభ, నేను అందరికీ చేస్తాను. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా, సంతోషంగా, స్వతంత్రంగా ఎమ్మెల్యే కార్యాలయం మీ సమస్య చెప్పండి. క్లియర్ యోగి, క్లియర్. ఓకే, పెట్టిందే పరిష్కారం కోసం. అసలు ఏ పరిష్కారం కోసం పెట్టారో అది జరగకుండా అయితే అది జరుగుతుంది. సో అంతిమ లక్ష్యం దాంట్లో పరిష్కారం. ఆ పరిష్కార దిశలో అన్ని నడుస్తాయి. మాకు ఒక చెప్పే ఆర్థిక పరిస్థితి, కరెంట్ పరిస్థితి, దాని అప్పులు, ఈ లాభాలు, సరైన వేదిక నుంచి సరైన సమయంలో ప్రకటిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర వ్యవస్థలు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుంది అందరికీ తెలియాలి. ఆ తెలిసే పరిస్థితి ప్రక్రియ ప్రకటిస్తుంది. రైతు బంధు మీద విధి విధానం తయారు చేసి చెప్పిన దాంట్లో